లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కేసీఆర్ కేటాయిస్తూ వెళ్లిన 100 కోట్లు కొన్ని చోట్ల ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇంకొన్ని చోట్ల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అయితే ఆలయాల అభివృద్ధిపై ఇప్పుడు రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అదే వేములవాడ రాజన్న గుడి నుంచి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా నేరుగా సీఎం రేవంతే అక్కడికి వెళ్లి 127 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. ఇది ఆలయాల అభివృద్ధి పట్ల కాంగ్రెస్కున్న చిత్తశుద్ధికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్ని పక్కన పెట్టి కేవలం యాదగిరిగుట్ట రూపురేఖలు మార్చడం మీదే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు. గుట్టతో పాటు మిగతా ఆలయాల్ని కూడా సమానంగా అభివృద్ధి చేసి ఉంటే రాష్ట్రం నలుమూలల టెంపుల్ టూరిజం బాగా డెవలప్ అయ్యేది. కానీ అలా చెయ్యలేదు. పైగా యాదగిరిగుట్ట అభివృద్ధిలోనూ ఎన్నో లోపాలున్నాయి. అవి అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంటాయి. ఒక్కటి చేసి మిగతా గుళ్లను వదిలేసి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. దీనిపై భక్తుల నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికో గుడి తిరిగిన కేసీఆర్ 10 ఏళ్లలో ఏ గుడిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారనే విమర్శలున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో పాటు ఆలయాల అభివృద్ధిపైన ఫోకస్ పెట్టింది. వేములవాడ నుంచే ఈ బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధికి రేవంత్ సర్కార్ భారీగా నిధులు మంజూరు చేసింది. రాజన్న క్షేత్రంలో సీఎం రేవంత్ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అన్నదాన సత్రం సహా మొత్తం 127 కోట్ల 65 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలు, అన్నదాన కేంద్రం ఏర్పాటుకు 76 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ 35 కోట్ల 25 లక్షల నిధుల్ని విడుదల చేసింది. అలాగే ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ దాకా ఉన్న రోడ్లను వెడల్పు చేసేందుకు 47 కోట్ల 85 లక్షలు మంజూరు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఆడబిడ్డలనే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ఈ గడ్డ మీద నుంచి ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మీ దగ్గరకు వచ్చినప్పుడే ఆ రోజు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, రాజన్నకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా వేములవాడ, సిరిసిల్ల, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా 2 దశాబ్దాల నుంచి మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను పరిష్కరించాలి. మీ వంట వార్పు కార్యక్రమంలో, మీ నిరసన కార్యక్రమంలో, మీరు చేస్తున్న పోరాటంలో చాలాసార్లు నన్ను ఆహ్వానించడం ద్వారా ఆనాడు మీ సమస్య నా దృష్టికి తీసుకొస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఆనాడే మీకు మాట ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ దేవుళ్లను కూడా మోసం చేయటంపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఆలయాలకు నిధులు ప్రకటించడం తప్ప ఒక్క ఆలయానికి కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయకపోవటంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఒక్క వేములవాడకే ఏటా 100 కోట్లు కేటాయిస్తామని చెప్పిన కేసీఆర్ ఒక్క ఏడాది కూడా పూర్తిగా 100 కోట్లు కేటాయించలేదు. వేములవాడను టెంపుల్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్పి కనీసం టెంపుల్ చుట్టూ కూడా అభివృద్ధి చెయ్యలేదు. ఇవన్నీ వేములవాడ ప్రజలతో పాటు రాజరాజేశ్వర స్వామి భక్తులు కూడా బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. ఇప్పుడు రాజన్న సన్నిధిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఒక్క వేములవాడ రాజన్న క్షేత్రమే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల అభివృద్ధిపై రేవంత్ సర్కార్ దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఏ ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, భక్తులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై పక్కా ప్లాన్తో ఉంది ప్రభుత్వం.
అందులో భాగంగానే మొదట వేములవాడ రాజన్న సన్నిధి నుంచి మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో మిగతా ఆలయాలను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. For more videos like this, subscribe Big TV channel.